హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనూభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము 18వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి మనము మన యొక్క అధ్యయనము కంటిన్యూ చేద్దాము. తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతిం. తస్యోపనీయ మానస్య సావిత్రీం సవితా బ్రవీత్ బృహస్పతిర్బ్రహ్మసూత్రం మేకలం కశ్యపో దదాత్. లక్ష్మీజీ మాతాజీ చదవండి 13, 14. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. వామనుని రూపమున భగవానుని గాంచినంతటా మహర్షులు మిక్కిలి ముదమందిన వారై కశ్యపముని ముందుంచుకొని అతనికి జాతకర్మాదులు వనరించిరి. భాష్యము. బ్రాహ్మణ్ణి ఇంట శిశువు జన్మించినప్పుడు వైదిక నాగరికతను అనుసరించి తొలుత జాతకర్మ వనరించబడును.
ఆ పిదప ఇతర సంస్కార కర్మలు కూడా నిర్వహింపబడును. కానీ వామనుడు బ్రహ్మచారి అనగా వటువు రూపమున ఆవిర్భవించినప్పుడు ఉపనయన సంస్కారము కూడా వెంటనే జరుపబడిను. 14వ శ్లోకం. వామనదేవుని ఉపనయన కార్యమున సూర్యదేవుడు స్వయముగా గాయత్రి మంత్రమును ఉచ్చరించెను. బృహస్పతి యజ్ఞోపవీతమును ఒసగగా కశ్యపముని మేకలమును ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. దదౌ కృష్ణాజినం భూమిర్దండం సోమో వనస్పతిః కౌపీనాచ్ఛాదనం మాతా ద్యోశ్చత్రం జగతే పతే కమండలం వేదగర్భః కుశాన్ సప్తర్షయో విదుః అక్షమాలాం మహారాజా సరస్వత్యా వ్యయాత్మనః. జయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భూదేవి కృష్ణ జినమును వనరాజగు చంద్రుడు బ్రహ్మాండమును తల్లియగు అతిథి కౌపీనము స్వర్గాది దేవత ఛత్రమును అతనికి వసగిరి. 16. రాజా అవ్యుడగు భగవానునికి బ్రహ్మదేవుడు కమండలము వసగని. సప్త ఋషులు కుశగ్రాసమును సరస్వతీదేవి రుద్రాక్షమాలను అతనికి వసగని. హరే కృష్ణ. తస్మాయిత్యుపనీతాయ యక్షరాట్ పాత్రికామదాత్ భిక్షాం భగవతి సాక్షాత్ దుమాదాదంబికా సతీ స బ్రహ్మా వర్చసేనైవం సభాం సంభావితో వటుః బ్రహ్మర్షి గణ సంజుష్టా మత్యరోచతమారిష. భాగ్యలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రసాదం తీసుకుంటున్నాను ప్రభుజీ. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 16, 17 ప్రభుజీ. 17, 18 మాత. ఆ విధముగా వామన దేవునికి యజ్ఞోపవీత దారణము జరిగినంతట యక్షరాజు కుబేరుడు భిక్షపాత్రను ఒసగెను. శివపత్నియు జగన్మాతయు నగు భగవతీదేవి అతనికి తొలి భిక్షను ఒసగెను. 18. ఈ ప్రకారం ఎల్లర్చే సత్కరింపబడిన వాడై వటుశ్రేష్ఠుడగు వామనదేవుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచు బ్రహ్మర్షులతో నిండినట్టి సభాగృహమునంతటిని సౌందర్యమున అతిశయించాను. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఆయన ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయన చూసాం నిన్న మనము ఏ విధంగా అయితే కనుక ముందు విష్ణువు కింద ఆయన ఆవిర్భవించారు మొత్తము. సో చతుర్భుజ రూపంలో మొత్తం ఐశ్వర్యాలన్నీ కూడా ప్రదర్శించిన తర్వాత ఆయన వటువు కింద ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి కింద ఆయన అయిపోవడం జరిగింది అనమాట. సో అయిపోయిన తర్వాత యాక్చువల్ గా బ్రాహ్మణుల ఇంట్లో ఎవరైనా కనుక పుడితే కనుక ఏం చేస్తారు, ముందు వాళ్ళకి చాతకర్మ చేస్తారు. ఆ తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత ఏం చేస్తారు, ఆ యొక్క ఉపనయనం అనేది చేస్తారనమాట. సో ఒడుగు అంటారు కదా, ఉపనయనం చేస్తారనమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే కనుక వామన దేవునికి డైరెక్ట్ గా ఆయనకి ఉపనయనమే చేసేసారనమాట. సో ఉపనయనం చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆయనకి రకరకాలైనటువంటి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఉపనయనానికి అందరు కూడా గిఫ్ట్స్ ఇస్తారు. సో ఆ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అంటే కనుక సూర్య భగవానుడు ఆయన గాయత్రి మంత్రాన్ని ఆయన చదివారనమాట. సావిత్రి గాయత్రి మంత్రాన్ని చదివారు. బృహస్పతి ఏం చేశారు, ఆయనకి ఆ యొక్క జంధ్యం సాక్రెట్ థ్రెడ్, దాన్ని బ్రహ్మసూత్రం అని కూడా అంటారు, దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. కశ్యప ముని ఏం చేశారు, ఆయనకి మొలతాడు ఇచ్చారనమాట, సో స్ట్రాతో చేసినటువంటి మొలతాడు ఇచ్చారనమాట. సో భూదేవి ఆయనకి ఆ యొక్క జింక చర్మంతో కట్టుకునేటువంటి ఒక జింక చర్మాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో
అదే విధంగా సోమ సోమ అంటే కనుక మూన్ గాడ్ అన్నమాట. సో ఆయన ఏమి ఇచ్చారు, బ్రహ్మదండాన్ని ఇచ్చారనమాట. కర్ర ఇస్తారు కదా, సో ఉపనయనం చేసినప్పుడు కూడా కర్ర ఇస్తారు, సో దాన్ని ఇచ్చారనమాట. అదితి మాత ఏం చేశారు, ఆవిడ ఆయన కట్టుకోవడానికి అండర్వేర్ అన్నమాట, కౌపిన్. ఉమ్, అది ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత దేవతలందరూ కూడా ఏమి ఇచ్చారు, ఆయనకి గొడుగు ఇచ్చారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకి కమండలం ఇచ్చారు. సప్తర్షులేమో ఆయనకి కుశగ్రాసం ఇచ్చారు. సరస్వతీదేవి ఆయన చేసుకోవడానికి ఈ యొక్క రుద్రాక్ష మాల ఇచ్చారు ఆవిడ. ఆ తర్వాత కుబేరుడేమో అందరి దగ్గర నుంచి భిక్ష తీసుకోవడానికి ఏమి ఇచ్చారు, ఆయన ఆ భిక్షాటనం చేసేటువంటి పాత్రనిచ్చారు. పార్వతీదేవి మొట్టమొదటిసారిగా ఆ ఆవిడ ఏమిచ్చారు, మొట్టమొదటి భిక్ష పార్వతీదేవి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా అందరి చేత కూడా ఆయన వామన దేవుడు ఆహ్వానించబడ్డాడనమాట. సో అక్కడ అందరూ బ్రహ్మచారులందరిలో కూడా ఆయన చాలా దేదీప్యమానంగా బ్రహ్మ తేజస్సుతోటి ఆయన వెలిగిపోతూ ఉన్నాడనమాట. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కంటే కూడా చాలా చాలా అందంగా ఆయన ఉన్నారనమాట. అందరి అందాన్ని కూడా ఆయన అతిశయించేశాడనమాట. సమిద్దామాహితం వహ్నిం కృత్వా పరిసమూహనం పరిస్థీర్యా సమభ్రశ్య సమిద్భిరజుహోద్విజః శ్రుత్వా శ్రుత్వా స్వమేధైర్ శ్రుత్వా స్వమేధైర్యజమానమూర్జితం బలిం భృగూణాముపకల్పితైస్తతః జగామ తత్రాఖిల సారసంభృతో భారేణ గాంసన్మయన్ పదే పదే. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి 19-20. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ వామనదేవుడు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేసిన పిమ్మట దానిని అర్చించి యజ్ఞస్థలిలో హోమమును నిర్వహించెను. 20వ శ్లోకం. భృగువంశీయులకు బ్రాహ్మణుల సంరక్షణలో బలిచక్రవర్తి అశ్వవేధ యజ్ఞములు నిర్వహించుచున్నాడని ఎరింగి నిఖిల గుణపూర్ణుడుగా భగవానుడు అతనిని అనుగ్రహించుటకై అచ్చటకు వేడెలను. తన భారముచే ఆ దేవదేవుడు ప్రతి పదమునందు భూమిని అనవతము కావించెను. భాష్యం. భగవానుడు అఖిల సౌర సంభృతుడు అని పిలువబడినాడు. అనగా ఈ జగత్తునందలి సమస్తమునకు అతడే యజమాని. కనుక ఏదో యాచించుటకు బలి చక్రవర్తి చెంతకు వెడలినప్పటికీ అతడు సర్వదా పూర్ణుడై ఉన్నాడు. ఎవరిని అతడు యాచించనవసరం లేదు. నిజమునకు వామనదేవుడు ఎంతటి శక్తివంతుడనగా విభూతి పూర్ణత్వముతో అతడు ప్రతి పదమునందు భూతలమును అనవతము కావించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తం నర్మదాయాస్తటభూత్తరే బలే యరుద్విజస్తే భృగుకచ్చ సంజ్ఞకే ప్రవర్తయంతో భృగువక్రతూత్తమం వ్యచక్షతారాదిద్యుతుం యదారవిం తేరుద్విజో యజమానా సదస్య హతాత్విషో వామన తేజసా నృప సూర్యాకిలాయాత్యుత వా విభావసు సనత్ కుమారో తదిదృక్షయా క్రతో. భవాని మాతాజీ చదవండి 21-22. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. నర్మదా నదికి ఉత్తర తీరమున భృగుకచ్చమును
క్షేత్రమున యజ్ఞ నిర్వహణమునందు నెలకొనిన భృగువంశీయులకు బ్రాహ్మణులు తమ చెంతనే సూర్యుడు ఉదయించుచున్నట్లుగా వామనదేవుని గాంచిరి. రాజా, వామనదేవుని తేజము వలన బలిచక్రవర్తితో పాటు ఋత్విక్కులు సదస్యులు తేజోహీనులైరి. అంతట వారు సాక్షాత్తుగా సూర్యదేవుడు లేదా సనత్కుమారుడు లేదా అగ్నిదేవుడు యజ్ఞ దర్శనార్థము వచ్చినా అని చర్చించుకొనసాగిరి. హరే కృష్ణ. ఎత్తం సహిష్యేషు భృగుష్మనేకదా వితర్క్యమాణో భగవాన్ స్వవామన ఛత్రం సదండం సజలం కమండులం వివేశ బిభ్రాద్ద యమేధవాటం మౌంజ్యామేఖలయా వీతా ముపవీతాజినోత్తరం జటిలం వామనం విప్రం మాయామాణవకం హరిం ప్రవిష్టం వీక్ష్య భృగువః సశిష్యాస్తే సహాగ్నిభిః ప్రత్యగృహ్ణాన్ సముత్థాయ సంక్షిప్తాస్తస్య తేజసా. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భృగువంశీయులకు ఋత్విక్కులు వారి శిష్యులు ఇట్లు నానా విధములుగా తర్కించుకొనుచుండగా దండమును ఛత్రమును జలపూర్ణ కమండలమును చేత పట్టుకొని వామనదేవుడు అశ్వమేధ యజ్ఞస్థితిలో ప్రవేశించెను. 24-25. మౌంజీ మేకలమును యజ్ఞోపవీతమును అజినోత్తరమును దాల్చినవాడై జటాధారియగు బ్రాహ్మణ వటువుగా గోచరించుచు వామనదేవుడు యజ్ఞస్థలిలో ప్రవేశించెను. అతని తేజస్సు శిష్య సమేతముగా ఋత్విక్కులందరి తేజస్సును హరింపగా వారందరూ ఆసనం నుండి లేచి వందనములతో ఆ దేవదేవుని యథోచితముగా ఆహ్వానించరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యజమాన ప్రముదితో దర్శనీయం మనోరమం రూపానురూపావయవం తస్మా ఆసనమాహరా స్వాగతేనాభినద్యాధ పాదౌ భగవతో బలిః అవనిజ్యార్చయామాస ముక్త సంజ్ఞా మనోరమం. ప్రభాతి మాత చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. 26-27 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. సుందరమైన అవయవములు రూప సౌందర్యమును ఇనుమడింపచేయనట్లుగా నున్న వామనదేవుని గాంచిన బలిచక్రవర్తి మొదమండి సంతుష్ట చిత్తంతో అతనికి ఆసనము నొసగెను. 27. ముక్తాత్ములకు మనోరముడైన భగవానుని ఆ విధముగా సముచిత రీతిని ఆహ్వానించిన బలిచక్రవర్తి అతనికి పాద ప్రక్షాళనం చేసి అర్చించెను. హరే కృష్ణ ప్రభుజీ. తత్పాద శౌచం జనకల్మషాపహం సధర్మ విన్మూర్ధ్య దధాత్ సుమంగళం యద్దేవదేవో గిరిశశ్చ నంద్రమౌళి దదారమూర్ధ్నా పరయా చ భక్త్యా. శాంతకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు, తండ్రి ప్రణామాలు. 27 ప్రభుజీ. 28 మాత. దేవతాశ్రేష్ఠుడు జటాజూటమున చంద్రకళను ధరించిన వాడు శివుడు విష్ణు భగవాని కాలి బొటనవేలి నుండి ఉద్భవించిన గంగాజలమును భక్తితో శిరమున దాల్చును. ఈ విషయం ఎరిగిన బలిచక్రవర్తి ఆ మహాదేవుని అనుసరించుతూ భగవతాత్పద పద్మ ప్రక్షాళిత శరమును తాను కూడా శిరమును దాల్చిన. భాష్యము. శివుడు గంగాధరుడని తెలియబడినాడు అనగా అతడు తన శిరమున గంగాజలమును గంగాదేవిని ధరించడు. పరమశివుడు చంద్రచూడైనప్పటికీ భగవంతునికి పరమ గౌరవం నొసగుటకై ఆ చంద్రకళకు పైన గంగను ధరించడు. ఈ ఉపమానం ఎల్లరూ కనీసం
ప్రతి భక్తుడు పాటించవలెను. ఏలనగా పరమశివుడే మహాజనుడు ఒకడు. అదే విధంగా బలిచక్రత కూడా తదనంతరం మహాజనుడయ్యాను. ఒక మహాజనుడు ఇంకొక మహాజనుని అనుసరించును. ఈ ప్రకారం పరంపరా విధానము మహాజనుడు కలాపములను అనుసరించి మనుషుడు ఆధ్యాత్మిక రంగమున పురోగించగలడు. విష్ణు భగవాని కాలిబటన వేలు నుండి ఉద్భవించిన కారణమున గంగా జలము పరమ పవిత్రమైనది. బలిచక్రవర్తి వామనదేవుని పాద ప్రక్షాళన చేసినప్పుడు ఆ జలము కూడా గంగా జలముతో సమానమైనది. బలి సర్వధర్మములు ఎరిగిన వాడు కనుక శివుని అడుగుజాడను అనుసరించి ఆ జలమును శరమును దాచను. ధన్యవాదాలు. సో ఏమైంది అక్కడ ఆ యొక్క నర్మదా నదీ తీరంలో భృగు కచ్చము అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, బలి మహారాజ్ చేత అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు అన్నమాట, నిర్వహింప చేస్తున్నారు. ఆయన కోసం అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉన్నారని. సో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి యొక్క వామన దేవుడు, సో ఆయన ఈ యొక్క ఆ ఉపనయనం అంతా కూడా పూర్తయిన తర్వాత అగ్నిని ఆరాధించిన తర్వాత ఆయన డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళారు అనమాట. సో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. సో అక్కడికి వచ్చినటువంటి ఆయన ఆవిర్భవించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. అయినా సరే వామన దేవుని యొక్క తేజస్సు ముందు వాళ్ళందరి తేజస్సు కూడా ఏమైపోయింది, చాలా పాలిపోయింది, చాలా తక్కువ అయిపోయింది. ఆయన తేజస్సు ముందు ఎవరు కూడా నిలవలేకపోయారన్నమాట. సో అదే విధంగా ఈయన ఆ యొక్క భృగుకచ్చం అనే ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు వామన దేవుడు. వెళ్తూ ఉంటే కనుక దూరం నుంచి చూస్తేనే అందరికీ కూడా ఏమనిపించింది, వాళ్ళందరికీ కూడా చాలా వెలుతురుగా, చాలా వైభవంగా వాళ్ళందరికీ కూడా కనబడ్డారనమాట. అందరూ అనుకుంటున్నారన్నమాట దూరం నుంచి చూసి. అక్కడ భృగువంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్రాహ్మణులు, ఋత్వికులు అందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారనమాట, సూర్యుడు ఏమైనా వచ్చేస్తున్నాడా మన యజ్ఞం చూడడానికి, లేకపోతే అగ్నిదేవుడు ఏమైనా డైరెక్ట్ గా వస్తున్నారా ఏమిటి మన యజ్ఞం చూడడానికి, లేకపోతే కనుక ఆయన దూరం నుంచి చూస్తే కనుక ఎలాగా బ్రహ్మచారి లాగా ఉన్నారు కాబట్టి సనత్ కుమారుడు ఏమైనా వస్తున్నారా, గొప్ప వ్యక్తి ఆయన కూడా, సో ఆయన ఏమైనా వస్తున్నారా అని చెప్పి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారనమాట. సో అలా చర్చించుకుంటూ ఉంటే కనుక వామన దేవుడు నడుచుకుంటూ ఆ యొక్క యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో ఆ యొక్క ప్రదేశానికి ఆయన రావడం జరిగింది అనమాట. వచ్చిన తర్వాత అందరూ ఇలాగ చర్చించుకుంటున్నారు. ఎప్పుడైతే కనుక ఆయన వచ్చారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు మునులు వాళ్ళందరూ తక్కువ వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళందరూ కూడా ఎంతో తేజస్సు ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అయినా సరే ఎప్పుడైతే వామన దేవుడు వచ్చారో మొత్తం మిగతా వాళ్ళ తేజస్సు అంతా కూడా ఆగిపోయింది. మొత్తం ఆయన ఒక్క ఆయనే మాత్రం అందరి ముందు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారనమాట. సో అంత అందంగా, అంత దేదీప్యమానంగా వెలుతురు, అంత తేజస్సు ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఋత్వికులందరూ కూడా అర్థం చేసుకున్నారనమాట, వచ్చిన వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. సో కాబట్టి మనం ఆయనకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా లేచి నిలబడ్డారనమాట. అందరూ కూడా లేచి నిలబడితే సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి బలి మహారాజ్ కూడా చూశారనమాట. సో చాలా ఎవరో గొప్ప వ్యక్తి వచ్చారు, గొప్ప బ్రాహ్మణ బాలుడు వచ్చారు అని చెప్పేసి ఆయన కూడా ఎంతో సంతోషించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోవడానికి ఒక ఆసనాన్ని ఇచ్చారనమాట, ఆసనం మీద కూర్చోబెట్టారనమాట. సో అంతేకాకుండా ఏం చేశారు, ఆయన ఆ యొక్క వామనుడికి ఆయన పాదాల ప్రక్షాళనం చేసి ఆ యొక్క ప్రక్షాళనం చేసినటువంటి నీటిని తన యొక్క తల మీద ఆయన చల్లుకున్నారనమాట. ఒక్క నిమిషం. శ్రీ బలిరుంవాచ స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవామతే బ్రహ్మర్షీణాం తపస్సాక్ష్యా మన్యే త్వార్యావపుర్ధరం అద్య నాపితరస్తృప్తా అద్య నాపావితం కులం అద్య శిష్ట క్రతురయం
యద్భగవానతో నాగత్ భవానాగతో గృహాన్. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. పిదప బలి చక్రవర్తి వామన దేవునితో ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ, సుస్వాగతము, మీకు నమస్కరించుచున్నాను. నేను నీకేమి చెయ్యలను చెప్పవలసినదిగా మనవి. నీవు బ్రహ్మర్షుల తపోరూపమని నేను భావించుచున్నాను. 30 కూడా చదవనమ్మా ప్రభు. 30 కూడా చదువు. ప్రభు, నీ రాక వలన మా పితృదేవతలు సంతృప్తులయ్యారు, మా గృహము వంశము పావనములైనవి. నీ సన్నిధిచే మేము నిర్వహించు యజ్ఞము ఇప్పుడు పరిపూర్ణమైనది. హరే కృష్ణ. అద్యాగ్నయో మే సుహృతా యథా విధి ద్విజాత్మజాత్వచ్చరణావనైజనై హతాం హసోవార్భిరియం చ భూరహో తదా పునీతా తనుభిపదైస్తవ యద్యద్వటో వాంఛసి తత్ప్రత్రీచ మే త్వామర్ధినం విప్రసుతా నుతర్కయే గాం కంచనం గుణవద్ధామం మృష్టం తదాన్నాప్యేయ ముతవా విప్రకన్యాం గ్రామాన్ సమృద్ధాం స్తురగాన్ గజాన్ వా రథాంస్తాదార్హత్తమా సంప్రతిచ్చా. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ. బ్రాహ్మణ బాలక, నేను యజ్ఞాన్ని శాస్త్రవిహితంగా ప్రజ్వరిల్లినది నీ పాద ప్రక్షాళిత జలముచే నేను సమస్త పాపముల నుండి విడివడితిని. హే ప్రభు, నీ చిన్న పాద పద్మ స్పర్శచే ధరాతలమై పునీతమైనది. 32వ శ్లోకం. బ్రాహ్మణ బాలక, నీవేదో యాచించుటకే ఇచ్చుటకు వచ్చినట్లు గోచరించుచున్నది కనుక నీకేది కావలెనో దానిని నా నుండి స్వీకరింపుము. పరమ పూజ్యుడా, గోవులు, బంగారము, ఉపకరణ యుక్తమగు గృహము, రుచికరములగు అన్నపానీయములు భారీగా స్వీకరించుటకు బ్రాహ్మణ కన్య, సమృద్ధములగు గ్రామములు, అశ్వములు, గజములు, రథములు, ఇంకను కోరినదేదైనను నా నుండి గ్రహింపుము. శ్రీమద్ భాగవతములోని శ్రీ వామనావతారము అను 8వ స్కందము నందలి 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అక్కడికి వచ్చిన తర్వాత వామన దేవుడికి ఆయన ఆసనం ఇచ్చారు. ఆసనం ఇచ్చి ఆయనకి మొత్తం అంతా చక్కగా కూర్చోబెట్టి ఆయనకి ఆ తర్వాత ఆయనకి పాదాలంతా కూడా ఆయన కడిగి, పాదాలు కడిగిన తర్వాత ఇక నీటిని అంతా కూడా చల్లుకున్న తర్వాత సో ఆయనకి సో అప్పుడు బలి మహారాజు ఆయనతోటి మాట్లాడుతున్నారనమాట. బ్రాహ్మణ, మీకు సుస్వాగతము. సో మీకు నమస్కరిస్తున్నాను. మీకు ఏం కావాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. నేను మిమ్మల్ని బ్రహ్మర్షుల యొక్క తక్కువ రూపం అని అనుకుంటున్నాను. సో మీకు ఏం కావాలన్నా చెప్పండి. ఏదో మా యొక్క పూర్వ మా వాళ్ళందరూ కూడా, మా పితృదేవతలందరూ కూడా సంతృప్తమయ్యారు కాబట్టి మా యొక్క ఇల్లు, వంశము అంతా కూడా పావనమైంది. సో మా యొక్క అదృష్టం ఉండబట్టే మేము యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు యజ్ఞం అంతా కూడా పరిపూర్ణమైంది. ఇంకా ఏమైంది, మీ పాద స్పర్శ వలన మొత్తం యొక్క ధరాతలం అంతా కూడా పునీతం అయిపోయింది. సో కాబట్టి మీకు ఏం కావాలో చెప్పండి. నా దగ్గర నుంచి మీరు ఏదో యాచించడానికి వచ్చినట్లున్నారు. సో మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ఏది యాచించినా ఇస్తాను అని చెప్పేసి, మీకు గోవులు కావాలా, బంగారం కావాలా, సో గృహంలో ఉపయుక్తకరమైనటువంటి ఏమైనా ఉపకరణాలు కావాలా, మంచి ఆహార అన్నపానీయాలు కావాలా, బ్రాహ్మణ కన్యలు భారీగా స్వీకరించడానికి కావాలా, గ్రామాలు కావాలా, అశ్వాలు, గజాలు, రథాలు, ఇంకను ఏం కావాలన్నా సరే నా దగ్గర నుంచి స్వీకరించండి అని చెప్పేసి అడిగారన్నమాట.
సో ఇక్కడతోటి మనకి 18వ అధ్యాయం పూర్తయింది. సో 19వ అధ్యాయము. సో వామన దేవుడు బలి చక్రవర్తిని దానం అడుగుట. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను ప్రభుజీ. హరే కృష్ణ. అలాగే చదవండి మాతాజీ అధ్యాయ సారాంశం. శ్రీమద్ భాగవతము 19వ అధ్యాయము. వామన దేవుడు బలిచక్రవర్తిని దానం అడుగుట. శ్రీల ప్రభుపాద వారి భాష్యం. హరే కృష్ణ. ఓం నమో భగవతు వాసుదేవాయ. వామన దేవుడు 3 అడుగుల నేలను దానం అడుగుట. బలిచక్రవర్తి ఆ ప్రస్తావనను అంగీకరించుట. కాని వామనుని అభ్యర్థనను నెరవేర్చుటలో బలిని శుక్రాచార్యుడు నివారించుట ఈ 19వ అధ్యాయమున వివరింపబడినది. వామనదేవుని బ్రాహ్మణ వటువుగా భావించి అతడు కోరినది ఏదైనాను అడుగమని బలి పలిగినప్పుడు ఆ దేవదేవుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వీర్యోచిత కార్యములను కొనియాడెను. ఆ విధముగా బలిచక్రవర్తి జన్మించిన వంశమును పొగడిన పిమ్మట వామనుడు 3 అడుగుల స్థలమును యాచించెను. అది అత్యల్పమైనందున బలి ఆ 3 అడుగుల స్థలమును దానమిచ్చుటకు అంగీకరించెను. కాని వామనుడు దేవతల బంధువైన విష్ణువని ఎరిగిన శుక్రాచార్యుడు బలిని నివారించెను. చేసిన వాగ్దానమును వెనుకకు తీసుకోమని బోధించెను. వశీకరణమునందు పరిహాసమునందు ఆపదయందు ఇతరుల సంక్షేమము కొరకై పనిచేయినప్పుడు మనుషుడు ప్రతిజ్ఞను భంగపరపవచ్చుననియు దాని వలన దోషము కలుగదనియు అతడు వివరించెను. ఈ తత్వబోధచే శుక్రాచార్యుడు బలి వామన దేవునికి దానమివ్వకుండునట్లుగా చేయుటకు యత్నించెను. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చాను. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఈ రోజు మనం ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ మనము రేపు మన యొక్క చర్చ కంటిన్యూ చేసుకుందాం అండి. హరే కృష్ణ.